ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాజధాని అమరావతి నిర్మాణం వడివడిగా సాగుతుంది. దీనికి కేంద్రం సహకారంతో ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ అంటే ఏడీబీలు చెరో 15,000 కోట్ల రూపాయలను రుణంగా అందిస్తున్నాయి. అయితే విస్తరిస్తున్న అమరావతి రోజు రోజుకి పెరుగుతున్న ప్రణాళికలతో ఈ రుణం ఎక్కడా సరిపోయేలా లేదు. దీంతో ప్రభుత్వం బడ్జెట్ నుంచి కూడా ఇటీవల 1000 కోట్లు కేటాయించింది. ఇది కాకుండా అడపాదడపా కూడా నాన్ ప్లాన్ నిధుల నుంచి కూడా రాజధానికి నిధులు ఇస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరింత సొమ్ము కోసం చేసిన ప్రయత్నం ఫలించినట్టు సిఆర్డీఏ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు అమరావతిని సందర్శించారు. తాము ఇచ్చిన రుణం తాలూకు నిధులు ఏ విధంగా ఖర్చు చేస్తున్నారని తెలుసుకున్నారు. జరుగుతున్న పనులను కూడా పరిశీలించారు. ఆయా పనుల తీరుపై ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర సర్కారుకు మరో 10,000 కోట్ల రూపాయల మేరకు ప్రపంచ బ్యాంక్ నుంచి రుణం కోరింది. దీనిపై సిఆర్డీఏ ప్రతిపాదనలు కూడా వేసింది. దీనికి నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే హామీ ఉండనుందని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ ప్రతిపాదికకు ప్రపంచ బ్యాంకు కూడా అంగీకరించినట్లుగా తెలిసిందే. అదే సమయంలో ప్రస్తుతం ఇస్తున్న రుణానికి దీనికి అనుసంధించినట్లుగా పేర్కొంది. ఈ సొమ్ముతో మౌలిక సదుపాయాలకు అవసరమైన నిధులు సమకూర్చినట్టేనని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కాల్వలు, అంతర్గత రహదారులు నిర్మాణాత్మకంపై వచ్చింది అని తెలిపారు. ఇక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సహా ఇతర సదుపాయాలకు 10,000 కోట్ల రూపాయల సొమ్ము ఉపయోగపడుతుందని చెబుతున్నారు. దీనికి ప్రపంచ బ్యాంకు ఆమోదం తెలిపిందని, దీంతో పనులు వేగంగా చేపట్టేందుకు మార్గం సుగమం అవుతుంది అని అంటున్నారు.